ఒక ఏనుగు బురదల దిగబడ్డది. ఏనుగు ఏం చేసిందంటే బురదల దిగబడ్డది, మొత్తం బురదల దిగబడ్డది, వెళ్తలేదు ఇక మొత్తం ఇట్లా నడుములోకి పోయింది బురదలకు. తెలుసు కదా బురద అంటే, ఆ బురదలకు దిగబడ్డది. బురదలకు దిగబడి వెళ్తలేదు ఇక. వెళ్ళకపోతే ఆ రాజు ఏం చేస్తామంటే గట్టు మీద కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. అరే ఈ ఏనుగు నన్ను ఎన్నో యుద్ధాలలో గెలిపించింది, నన్ను ఈ ఏనుగు చేయంగా నేను ఎన్నో యుద్ధాలు గెలిచి పాప ఏనుగు బురదల దిగబడే అని చెప్పి ఆ రాజు తిండి తినకుండా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ రాజు ఏం చేస్తుందంటే పాపం ఏనుగు ఇంతమంది ఏనుగు బురదల దిగబడే ఏం చేయాలని చెప్పి రాజు ఆడ గట్ట మీద కూర్చుంటాడు. పెద్ద పెద్దోళ్ళని పిలిపిస్తాడు, ఏమేమో బండ్లు కడతాడు దాన్ని లాగేటందుకు. అయినా వెళ్ళదా ఏనుగు, అన్ననే ఉంటది. అన్ననే ఉంటే పాపం ఆ రాజు ఇక పరేషాన్ అవుతా ఉంటాడు. ఎట్లా చేయాలి ఏం చేయాలంటే ఆడంగో ముసలాయన పోతా ఉన్నాడు. ఆడంగో ముసలాయన పోతే ఏమన్నాడంటే, రాజా ఎందుకు ఏడుస్తున్నావు ఇడా అంటే, ఏం చేయాలన్నా నన్ను యుద్ధాలలో గెలిపించిన ఏనుగు, నన్ను యుద్ధాలలో గెలిపించినటువంటి ఏనుగు బురదల దిగబడ్డదయ్యా, వెళ్తలేదు, అదంటే నాకు ప్రాణము అని అంటే నేను దిగొత్తున్నా అంటాడు. ఏమో నువ్వు ఎట్లా తీస్తావా, నువ్వు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి అసొంటి వాళ్ళు జిఎంఆర్ అసొంటి వాళ్ళే తీయక ఆడ ఉన్నారు కదా, నువ్వెట్లా తీస్తావా వర్మ అని అడిగారు. అడగగానే అప్పుడు వర్మ ఏం చేసిండు ఎరికేనా, నాకు ఒక అవకాశం ఇది తీస్తానన్నాడు. అయితే ఆ ఏనుగు దగ్గరికి పోయిండు వర్మ. పోయి రాజుకు చెప్పిండు, రాజా ఈ ఏనుగు యుద్ధానికి పోయేటప్పుడు దీనికి ఏమేం కడతారు, ఎట్లా ముస్తాబు చేస్తారు అని అన్నాడు. అంటే దానికి అవి కడతాం, మీదకి వెళ్ళి జబల మీదకి కడతాం, దానికి పరదలు వేస్తాం, దానికి మంచిగా భుజకీర్తులు పెడతాం అని అంటే అవన్నీ చెప్పు అని చెప్పిండు. అవన్నీ తెప్పించి దానికి కట్టిండు. దానికి కట్టంగానే ఏనుగుకి ఏమర్థమైందంటే నేను ఇప్పుడు యుద్ధం చేయాలేమో అని అదంతా అదే బయటకు వెళ్ళింది. ఇప్పుడు దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ఇగో ఈ ఏనుగు అట్లే వెళ్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా, వర్మ ముదిరాజు ఏం చేయాలో చూపిస్తే ఏం చేసేది ఉంది, ఏం లేదు, చేయాల్సిన పని లేదు, అలా పని అయిపోయింది. ఫస్ట్ దేవరకద్ర నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయా, రెడ్డిలో ఓట్లు ఎన్నున్నాయి చెప్పురా చూద్దాం. రెడ్డిలో ఓట్లు ఎన్నున్నాయి చెప్పు. 11,000 మొత్తం ఈ నియోజకవర్గం అంతా జాలిస్తే 11,000 ఓట్లు రెడ్డిలో. 11,000 ఓట్లు రెడ్డిలో ఉంటే ఇక్కడ మన ముదిరాజు వాళ్ళే 52,000 ఓట్లు ఉన్నాయి. 52,000 ఓట్లు ఒక్క ముదిరాజు వాళ్ళే. ఇక సగరోలే 20,000 ఉన్నాయి. ఇక మేమైతే క్లియర్గా ఉన్నామా, మేమైతే క్లియర్గా ఉన్నాం. మీ ఓట్లు మాకొద్దు, మీ రెడ్డిలో ఓట్లు మాకొద్దు. మాకు పొరపాటున కూడా ఇటు వేసేయద్దు, పొరపాటున కూడా ఇటు రావద్దు. మీ ఓటు మాకొద్దు, మీకొద్దు. అయిపోయా. మొన్న ఎలక్షన్ జరిగింది. మొన్న ఎలక్షన్ జరిగితే మన చాలా మంది 4 అభ్యర్థులు నిలబడరా. ఒక ఆయన మధుసూదన్ రెడ్డి, ఇంకొక ఆయన ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, ఇంకొక ఆయన ప్రశాంత్ రెడ్డి, ఇంకొక ఆయన సంతోష్ రెడ్డి, ఇలాగా నిలబడ్డారు. ఈ రెడ్డి వాళ్ళ ఓట్లు ఈ 4 రెడ్లకు వంచితే ఒక్కరికి 3,000 ఓట్లు కూడా రావు. ఒక్కరికి 3,000 ఓట్లు రావు. ఇక పాపం ఆ పార్టీలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీలో, కాంగ్రెస్ లో తిరుగుతున్న మన బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నా నేను, బాలన్న అని ఉంటాడు మొదల బాలన్న, భారతీయ జనతా పార్టీ అని తిరుగుతాడు. నువ్వు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకునేది పనికి వస్తావు కానీ బీఫామ్ కు పనికిరావే బాలన్న. ఇదే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉమ్మిగారు వెంకటేష్ అని తిరుగుతా ఉంటాడు. నీకు బీఫామ్లు వచ్చే పార్టీ కాదన్నది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే బీసీలకు బీఫామ్ ఇస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పటికే మేము చెప్పినాం, తెలంగాణ రాష్ట్రంలో పిడికేడు మంది లేని రెడ్డోళ్ళు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు కలిసి 59 నియోజకవర్గాల మీద కూర్చురు వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా. దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే కాక ఎన్ని రోజులైంది పెద్దన్న? బీసీ ఎమ్మెల్యే కాక బీసీ ఎమ్మెల్యే అయిందా? కాలే కదా. ఎప్పటి నుంచి కాలే? 70 ఏళ్ళ నుంచి కాలేదని మీరు అంటారు. అంతేగా, 70 నుంచే కాదు, అంతకంటే ముందు అమరచింత సంస్థానం అని ఉండే. అమరచింత సంస్థానానికి గోపాల్ రెడ్డి అనేటోడు పునాది పోస్తే భాగ్యలక్ష్మి రెడ్డి అనేట ఆమె ఇంకో రెడ్డి అయిన దత్తగా తీసుకొని ఈ సంస్థానం నడిపించింది. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సీటు కాదు, ఈ అధికారం దూరం అయ్యి 70 ఏళ్ళు అయింది అనుకుంటారా? చాలా రోజులైంది, 100 సంవత్సరాలైంది. 1724 సంవత్సరాల నుంచి మీకు అధికారమే లేదు. 1724 ఏళ్ళ నుంచి మొట్టమొదటిసారిగా దేవరకద్ర నియోజకవర్గంలో సర్జికల్ స్ట్రైక్ 59 నుంచి ఈ 59 నెంబర్ ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డలు అసెంబ్లీకి తీసుకుపోతాం. నేనే వస్తా ప్రచారానికి.
ప్రచారానికి మొన్న నేను ప్రచారానికి రాకపోతే ఈ జిఎంఆర్ గుడ్లలో పెడుతుండే మీ అందరికి ఎరికే ఒడిచిపోయాడు. నేను అనుకో అట్లా తొగొండ పోతా ఉంటే అన్నా దండం పెడతా రాయన్న జర నువ్వైతేనే నేను అప్పటిదాకా గెలుస్తాను కూడా తెలియదు ఆయన. నేనే ఆ రాత్రి 3-4 మీటింగులు చెప్తే అప్పుడు జనం 1300 ఓట్లతో గెలిపించింది. ఇక ఇది లాస్ట్ నీకు జిఎంఆర్, ఇదే లాస్ట్ గా నీకు నీ కాందానికి మీ రెడ్లంతా కలిసి కట్టగట్టుకొని వచ్చినా కూడా మీకు 10,000 ఓట్లు దాటని ఈడ కట్టగట్టుకొని వచ్చినా కూడా ఈడ దేవరకద్ర నియోజకవర్గంలో గెలవబోతుంది ముదిరాజు బిడ్డనే గెలుస్తారు. ఇక్కడ మాకేం డౌట్ లేదు.